రోజు రోజుకు సూర్యుడు బకబగా మండిపోతున్నాడు. ఉక్కపోత ఎండ వేడిని జనాలు తాళలేకపోతున్నారు. ఈ రోజులో 46 మండలాల్లో ఇక తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. ఎల్లుండి 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 109 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఐఎండీ రోనంకి కుర్మానాథ్ తెలిపారు. ఇక మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1 డిగ్రీలు, అలాగే విజయనగరం జిల్లా జామీలో 44.9 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో 44.6 డిగ్రీలు, కర్నూలు జిల్లా వగరూరులో 44.2 డిగ్రీలు, అలాగే అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.1 డిగ్రీలు, అనంతపురం జిల్లా తేరన్నపల్లిలో 43.8 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సావరకోట, అల్లూరి జిల్లా కొండైగూడెంలో 43.7 డిగ్రీలు, అలాగే తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో 43.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలైతే నమోదయ్యాయి. అలాగే 66 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 84 మండలాల్లో వడగాల్పులైతే వీచాయి. ఇక ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల శాఖ ఎండీ హెచ్చరించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. ఇక డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్, అలాగే ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, అలాగే మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండీ కుర్మానాథ్ సూచించారు.